హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపియబోతున్నా. ముందుగా ఫ్రిడ్జ్‌లో అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసానండి. ఇంకా ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఆ రబ్బర్ ఉంటుంది కాబట్టి డోర్‌కి అందులో చేయి దూరదు. సో, ఒక బ్రష్ తీసుకున్నానండి పాతది. ఆ బ్రష్‌తో ఇలా క్లీన్ చేయడం వల్ల నీట్‌గా పోతుంది. చూసారా ఎంత దుమ్ముంది అందులో. సో, బ్రష్‌తోని ఇలా అనడం వల్ల మనకు నీట్‌గా క్లీన్‌గా అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్‌కి ఒక లిక్విడ్ చేసుకుంటున్నా. ఫస్ట్‌గా వాటర్ తీసుకొని అందులో వంట సోడా, ఉప్పు, విమ్ లిక్విడ్ వేసుకోవాలండి. వేసుకొని కలిపేసుకోవాలి. అంతే. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనికొస్తుంది. చూసారా లిక్విడ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే ఎంత క్లీన్ అవుతుందంటే మాటల్లో చెప్పలేను. మీరే చూడండి వీడియోలో. సో, ఇంకా నేను ఒక కాటన్ బట్ట తీసుకొని ఇంకా వాటర్‌లో అద్దుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్టు ఆ వాటర్‌తోనంతా క్లీన్‌గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ తీసుకుంటానండి. సో, ఫస్ట్ అయితే ఈ వాటర్‌తో మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంక మంచి వాటర్ తీసుకొని ఇంక మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. చూసారా ఎక్కడ ఒక మరక కూడా లేకున్నట్లు క్లీన్‌గా అయిపోద్ది. ఆ లిక్విడ్ అనేది ఒక మంచి మ్యాజిక్ లాగా ఉంటుందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఫ్రిడ్జ్‌లో కూడా ఏ వాసన అలాంటివి కూడా రావు. మనం ఈ లిక్విడ్‌తో క్లీన్ చేయడం వల్ల. ఇంకా వాటిలో ఉండేవన్నీ తీసేసి స్టాండ్స్ అన్నీ నీట్‌గా తుడిచేసి మళ్ళీ పెట్టేసానండి. చూసారా ఫ్రిడ్జ్‌లో ఎంత నీట్‌గా ఉందంటే ఇప్పుడే తెచ్చిన ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ లాగా ఉంది. సో, ఆ లిక్విడ్ అనేది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. సో, నేనైతే ఇలా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా స్వీట్ బాక్సు, కేక్స్ అలా తెచ్చినప్పుడు బాక్సెస్ ఉంటాయి కదా! వాటిని పడేయకుండగా అందులో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి, పూలు అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటా అండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఆర్గనైజర్‌గా మనం బయట ఏవేవో కొనేదానికనే ఇలా ఇంట్లో ఉన్న దాంతోనే యూజ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఫ్రిడ్జ్‌లో మొత్తం అన్నీ పెట్టేసానండి. చాలా నీట్‌గా ఉంది. ఇంకా పప్పులు అన్నీ ఇలా చిన్న చిన్న కొంచెం కొంచెం ఉండేవి కూడా ఫ్రిడ్జ్‌లో పెడతా అండి. పురుగు రాకుండా ఉంటాయని. సో, దేవుడికి కావాల్సిన పూలు అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రిడ్జ్ క్లీనింగు, ఆర్గనైజేషను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.